సజ్జల గారిని చూసాం మనం ఇంతకుముందు, అంటే గత 5 సంవత్సరాలు తను ఏదైతే చెప్పారో జగన్మోహన్ రెడ్డి గారు అదే చేశారు అని చెప్పేసి, దానివల్లనే ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి పరిస్థితి కానీ పార్టీ పరిస్థితి కానీ ఇలా ఉంది అని చెప్పేసి అయితే అంటున్నారు. అయితే ఆయనని చాలా ట్రోల్ చేస్తున్నారు. అయితే ఆ ట్రోల్ చేసేది టీడీపీఓ జనసేన కాదు, సొంత పార్టీ వాళ్ళే ఆయన ట్రోల్ చేస్తున్నారు. ఇప్పటివరకు మీరు చేసింది చాలు, ఇక మీదటైనా ఆపండి, లేకపోతే ఒక్క సీటుకి మాత్రమే పరిమితం అయిపోతుంది వైసీపీ అని చెప్పేసి కూడా వాళ్ళ సొంత పార్టీ శ్రేణులే అంటున్నారు. సో దీని మీద ఇంకా మనకి వివరించడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ డాక్టర్ దుర్గావడ్లమణి గారు. నమస్కారం మేడం. నమస్తే అండి. మనం ఇప్పుడు చూస్తున్నట్టయితే సజ్జల రామకృష్ణారెడ్డి వాళ్ళ కొడుకు సజ్జల భార్గవరెడ్డి. సో వీళ్ళిద్దరు ఏంటంటే, ఈయన చూస్తేనేమో జగన్మోహన్ రెడ్డి గారికి సలహాదారుడు, ఈయన చూస్తేనేమో సోషల్ మీడియాలో అసలు ఆడ మొగ కార్యకర్త ఏది లేకుండా ట్రోల్ చేయడం. ఇప్పుడు ఏంటంటే సజ్జల రామకృష్ణ గారి టైం వచ్చిందనమాట ట్రోలింగ్కి. ఏంటంటే టీడీపీ జనసేన కాకుండా ఎక్కడైనా మన వాళ్ళు ట్రోల్ చేయడం చూసారా, ఇప్పుడు సజ్జల పరిస్థితి అదే అనమాట. వాళ్ళ పార్టీ శ్రేణులే ఆయనని ట్రోల్ చేస్తున్నారు. ఇంకా చాలు, మీరు చేసిన అంతా చాలు, మీరు చేయబట్టి ఇప్పుడు ఈ పరిస్థితి వచ్చింది, మీరు ఇంకా ఇలానే కొనసాగితే ఇంకొక సీట్కే పరిమితం అయిపోతామని చెప్పేసి వాళ్ళే కింద కామెంట్స్ పెడుతున్న పరిస్థితి. సో మరి ఇప్పుడు ఏంటి, ఇప్పుడు ఇలాంటి చర్యలు తీసుకుపోతున్నారు? ఇప్పటికైనా సజ్జల్లో కానీ జగన్మోహన్ రెడ్డిలో కానీ మార్పులు వచ్చే అవకాశం ఉందంటారు? మీరు ఇలాంటివి మరి అలా ఎదురు చూస్తే ఎలాగండి? వైసీపీలో అవి జరుగుతాయా? అసలు జగన్మోహన్ రెడ్డి మారటం ఏంటి? ఇంకా ఆయన భ్రమలోనే ఉన్నారు. ఇంకా సీఎం అనుకుంటున్నాడు. నాకు 40% ఓట్ బ్యాంక్ వచ్చింది, వాళ్ళు 10%లోనే గెలిచారు. ఇంకా అమాయకంగా అదే మాట్లాడుతున్నాడు. ఇంకా నేను సంక్షేమాలు ఇచ్చాను, నేను అవ్వాతాతలకు చేశాను. ఏమైపోయారు నా మైనారిటీలు, నా బీసీలు, నా ఎస్సీలు, నా వితంతు అక్క చెల్లెళ్ళు, ఏంటంటూ చెప్తున్నాడు కదా. ఇంకా వాస్తవాలు ఆయనకి కళ్ళకు కనిపించట్లా. అదేవిధంగా సజ్జల రామకృష్ణారెడ్డి గారు కూడా నిన్న కూడా చంద్రబాబు నాయుడిని తిడితే ఇడుపులపై వేదికగా ఏమైనా అర్థం ఉందా? అసలు సజ్జల గారు మళ్ళీ అసలు ఆన్ స్క్రీన్ ఎలా కనిపిస్తాడు? ఆయన ప్రతి ఒక్కళ్ళు తిడుతున్నారు ఆయన్ని. పోనీ ఏమైనా మీరు చెప్పి తెలుగుదేశం తిడుతోందా, జనసేన తిడుతోందా, లేకపోతే బీజేపీ తిడుతోందా? ఎవరూ కాదు కదా, వాళ్ళ సొంత పార్టీ వాళ్ళే తిడుతున్నారు. తిట్టినప్పుడు కూడా ఆయన ఆలోచించుకోవద్దు? ఇప్పుడు అసలు నిజంగా మీరు చూసారు కేతిరెడ్డి ఎంత బాధపడ్డాడో. నేను ప్రతిరోజు నేను ప్రజల్లో ఉన్నాను, పని చేశాను, నేను ఓడిపోయాను, దీనికి కారణం జగన్ అన్నట్టు మాట్లాడాడు ఆయన. అంటే ఇక్కడ ఇదే విషయం సేమ్ కేటీఆర్ కూడా వ్యక్తం చేశారు. ప్రజల్లోనే ఉన్నాడు ఆ మనిషి, అసలు కేతిరెడ్డి ఓడిపోవడం ఏంటి అని చెప్పి ఆయన కూడా ఆశ్చర్యపోయారు. అంటే ఇక్కడ ఏంటి మనం ఇక్కడ మనం ఏం ఆలోచించాలంటేనండి, అంటే రాజు సరిగా లేకపోతే, అంటే ముఖ్యమంత్రి సరిగా లేకపోతే ఆ ఇంపాక్టు మంచి వాళ్ళ మీద కూడా పడుతుంది. అందుకే స్నేహం చేసేటప్పుడు ఆలోచించంటారు కదా. నీ స్నేహితుడిని బట్టే కదా నిన్ను అంచనా వేస్తారు. సో అతను ముఖ్యమంత్రి సరిగా లేడు కాబట్టి ఒక్కళ్ళు మంచిగా ఉన్న ప్రజలు గుర్తించరు. ఇప్పుడు 99 మంది మంచివాళ్ళు ఉండి ఒక్కడు చెడ్డవాడు ఉంటే 99 మంది గెలుస్తారు, ఈ ఒక్కడే ఓడిపోతాడు. కానీ ఒక్కడు మంచివాడు ఉండి 99 మంది చెడ్డవాళ్ళు ఉంటే ఈ ఒక్క మంచివాడు కూడా ఓడిపోతాడు. ఇది రూల్ అంతే. ప్రజల ఆలోచన విధానం అలాగే ఉంటుంది. ఇప్పుడు అసలు 11 సీట్లు మనం ఎన్నోసార్లు చెప్పాం, 11 సీట్లు కూడా రావు వాళ్ళకి. వాళ్ళు 5-6 సీట్లు ఖచ్చితంగా రిగ్గింగ్ చేశారు. మనం అందులో మాత్రం సందేహం అక్కర్లేదు మీకు. ఇంకా కొద్దో గొప్ప వైఎస్ఆర్ మీద ఉండే ప్రేమ కొద్దీ ఇంకా పులివెందుల్లో ఈయన నెగ్గాడు, కడపలో అవినాష్ రెడ్డి నెగ్గాడు. కాబట్టి ప్రజలు చాలా తెలివిగానే ఉన్నారు, కరెక్ట్గా ఉన్నారు వాళ్ళు. అది వీళ్ళు సజ్జల కూడా గుర్తించట్లేదు. మీరు చెప్పినట్టు సజ్జల ఎవరు భార్గవరెడ్డి, అతను సోషల్ మీడియా చూసుకోవటం వల్ల కదా ఈరోజు అసలు వైసీపీ ఓడిపోయింది. కాబట్టి మనం ఆలోచించాలండి, మనం ఎవరికి ఇస్తున్నాము అధికారం అని వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆలోచించుకోవాలి. పరదాలు చెట్లు నరికేయడాలు, ఇది తప్ప ఆయన బతుకంతా నా ఎస్సీలు, నా ఎస్టీలు, నా బీసీలు, నా మైనారిటీలు, నా అవ్వాతాతలు, నా అక్క చెల్లెళ్ళు అనుకుంటూ నేను సంక్షేమాలు ఇచ్చేసాను, ఓట్లు పడిపోతాయి, నేను బట్టలు నొక్కేసాను, ఓట్లు ఎందుకు పడతాయి? నువ్వు సంక్షేమానికి నువ్వు ఆద్యుడివి కాదు. సంక్షేమాలు తెలుగుదేశం టైం నుంచి ఉన్నాయి. నువ్వేదో కొత్తగా మేము చేసినట్టు ప్రపంచంలో ఎవడూ చేయలేదంటే పిల్లి కళ్ళు మూసుకు పాలు తాగుతూ ఏదో అనుకుంటుంది, అలా ఉంది. నీకు అసలు లోకం తెలియదు. ఫస్ట్ ప్రాబ్లం ఏంటంటే మీరు తీసుకున్న గోతిలో మీరే పడ్డారు. వైసీపీ వాళ్ళు ఎస్పెషల్లీ ఎవరు జగన్మోహన్ రెడ్డి కావచ్చు, సజ్జల కావచ్చు, మరొకళ్ళు కావచ్చు, వాళ్ళు తీసిన గోతిలో వాళ్ళే పడ్డారు. ముఖ్యంగా అసలు షర్మిలని వీళ్ళు ట్రోల్ చేసినట్టు ఎవడైనా చేశాడా? షర్మిల చేని సొంత పార్టీ వాళ్ళు తిట్టినప్పుడు సొంత అన్నగారు ఎంత ఆనందపడ్డాడు.
చంద్రబాబు నాయుడిని జైల్లో పెట్టినప్పుడు ఒక స్పీచ్ ఇచ్చాడు ఆయన, మీరు గమనించారో లేదో. చంద్రబాబు నాయుడు అరెస్ట్కి నాకు ఏ రకంగానూ సంబంధం లేదు, నేను లండన్లో ఉన్నప్పుడు జరిగింది అంటూ నవ్వాడమ్మా. అంత ఆనందంగా నవ్వాడు. అది ఎంత అంటే ఒక శాడిజం అన్నమాట. అదే శాడిజం చెల్లెల విషయంలో చూపించాడు. అందుకని అనుభవిస్తున్నాడు ఈరోజు. షర్మిల నీకు నచ్చకపోవచ్చు, ఎందుకంటే ఇప్పుడు మనం చెప్పుకున్నాం నిన్న కూడా, ఆయనకి తండ్రి పేరెత్తితే భరించలేడు, తండ్రిని ఒక్క మాట మెచ్చుకోలేడు. అసలు వైఎస్ రాజశేఖర్ రెడ్డి అంటేనే ఆయనకు ఒళ్ళంతా కంపరం వచ్చేస్తుంది. ఆయన రక్తము, ఆయన పేరు వల్లనే కదా ఈరోజు ఇంత పదవి. జగన్మోహన్ రెడ్డి, జగన్ ఇచ్చాడు, జగన్ ఇస్తున్నాడు అన్ని పథకాలు. జగన్ ఏదో సొంత డబ్బులు పెట్టాడు, ఈయన సంపాదించి, ఈయన వ్యాపారాలు చేసి కష్టపడి సంపాదించి ఇస్తున్నాడు ఈయన. అందుకని అసలు వైఎస్ రాజశేఖర రెడ్డి ఫోటో ఎక్కడైనా పెడతాడా? సాక్షిలో ఫోటో తీసేశారు, మీకు తెలుసు కదా. ఎవరికి నష్టం? ఎవరికీ లేదు. తనే నష్టపోయాడు దానివల్ల. అంటే ఇప్పుడు మనకి సొంత బుద్ధి అయినా ఉండాలి, చెప్పేవాడైనా ఉండాలి. ఇక్కడ రెండూ లేవు. అహంకారం తప్ప మనిషికి ఏదో దిగొచ్చాను అనుకుంటాడు. సజ్జలు కూడా అలాగే, వాళ్ళు కరెక్ట్గా రాశారు చూసారా మీరు. మామూలుగా ఒంటి చేత్తో నడిపాడు అంటారు, అంటే మాట్లాడేటప్పుడు గొప్పగా చెప్తారు. ఒక్క చేత్తో మొత్తం చేసేసాడబ్బా అంటాం కదా, అంటే అదొక మెచ్చుకోలు. ఇక్కడ ఏం మాట్లాడారు వాళ్ళు, వాళ్ళ అధికార ట్విట్టర్లో హ్యాండిల్లో ఏం మాట్లాడారు, ఒంటి చేత్తో నువ్వు ఓడించావు అన్నారు. అంటే ఎంత ఆయన సిగ్గుపడాలి. అసలు నువ్వెవడు మాట్లాడటానికి, నువ్వు ఎందుకు వచ్చావు బయటకని అడుగుతున్నారు. నువ్వు అసలు పార్టీలో ఉండద్దు, నువ్వు మళ్ళా ఉన్నావంటే 29లో పార్టీకి ఒక్కటే సీట్ వస్తుంది అని ఖచ్చితంగా చెప్తున్నారు. వైసీపీ శ్రేణులు వాళ్ళు, వైసీపీ కార్యకర్తలు వాళ్ళు ఎవరో కాదు. వీళ్ళెవరైనా కార్యకర్తలను పట్టించుకున్నారా? వీళ్ళెవరైనా ప్రజల్లోకి వెళ్ళారా? పరదాలు కట్టుకుని తిరిగాడు 5 ఏళ్ల తర్వాత ఎలక్షన్స్ ముందు. కనీసం పులివెందులకు కూడా వెళ్ళలేదు. కాబట్టి సజ్జల కనుక ఇలాగే ఉండి జగన్మోహన్ రెడ్డి ఇంకా అలాగే భ్రమలో ఉంటే, ఆయన ఒక సీటు కాదు, మనం ఆల్రెడీ మన్మోహన్ రెడ్డి అని పేరు పెట్టాము ఆయనకి, అది సార్థకం చేసుకుంటాడు ఆయన. అది ఎవ్వరూ ఆపలేరు దానికి. ఇప్పటికీ ఇంకా మార్పు రాలేదంటారా? మరి ఓడిపోయి ఇన్ని రోజులు అవుతుంది, కనీసం ఇది జరిగింది అన్న ఒక అవగాహనకైనా వచ్చి ఉండాలి కదా, ఎందుకు రాలేకపోతున్నారు అంటారు? రావడానికి ఆయన జగన్ కదా, మామూలు మనిషి అయితే వస్తుంది. ఒక మానసిక రోగికి ఏమొస్తుంది? ఏమీ రాదు. ఆయన ఎక్కడైనా చూపించాలి. మొన్న ఎవరో అన్నారు చూడండి, అదేంటి సీతమ్మ వాకిట్లో సిరిమల్ల చెట్టు, రాధాకృష్ణ కూడా అన్నాడు కదా, ఎవరికైనా చూపించండి రా విని అన్నారు కదా. అట్లాగా ఈ వైసీపీ వాళ్ళు అందరినీ కాదు, కొందరు తెలివైన వాళ్ళు ఉన్నారు, కానీ ఏం చేస్తారు, పార్టీకి కట్టుబడి ఉన్నారు. కానీ ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డిని అయితే చూపించాలండి, అందులో సందేహం లేదు. ఆయన మాటలు చేష్టలు ఇంకా అంటే ఏమనాలి, అటు చిన్నపిల్లాడు కాదు, ఇటు మెచ్యూర్డ్ మనిషి కాదు, మధ్యస్థంగా ఉన్నాడు ఆయన. సో సజ్జల రామకృష్ణారెడ్డి వల్ల ఇప్పటివరకు అయితే జరిగిన నష్టం చాలు, ఇప్పటికైనా మీరు పక్కకు జరిగితే అట్లీస్ట్ ఇంకో కొంత మంచి అయినా జరుగుద్దని చెప్తున్న వాళ్ళకి వాళ్ళ మాట వినే పరిస్థితులు ఉన్నాయంటారా మరి సజ్జల గారు? మీకు ఎలక్షన్స్ ముందు జరుగు జగన్ అన్నారు కదా, ఇప్పుడు జరుగు సజ్జల అంటున్నారు. ఆయన జరగను అంటూ ఆయనేమో వస్తున్నాడు. కాబట్టి ఇంకా వాళ్ళ పార్టీ కర్మ అంతే. రైట్ థ్యాంక్ యూ సో మచ్.